A piston of 7.95 centimeter diameter. And a piston యొక్క diameter ఎంత అన్నాడు 7.95 centimeters. Okay, diameter and 30 centimeters long. 30 centimeters length of the piston is equal to 30 centimeters long. Works in a cylinder. So ఈ ఇంత లెంత్ అలాగే ఈ డయామీటర్ ఉన్న పిస్టన్ దేంట్లో వర్క్ చేస్తుందంట ఓకేనా సిలిండర్ లో వర్కింగ్ సిలిండర్ ఆఫ్ ఏ 8 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న అంటే సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్ 8.6 ఓకేనా ఇంత డయామీటర్ ఉన్న ఒక సిలిండర్ లో వర్క్ చేస్తున్నట్టు ఒక పిస్టన్ ఓకేనా సో నేను డి సఫిక్స్ సి కింద రాస్తాను ఇది డి సఫిక్స్ పిస్టన్ పిస్టన్ యొక్క డయామీటర్ కాబట్టి పిస్టన్ లెంత్ ఆఫ్ ద పిస్టన్ ఇంత ఓకేనా నెక్స్ట్ ద యాన్యులర్ బేస్ ఆఫ్ ద పిస్టన్ ఈస్ ఫిల్డ్ విత్ an oil of viscosity 2 points అంటే ఇదంతా కూడా దేంట్లో ఈ గ్యాప్ లో ఏం ఫిల్ అయిందంటే సో ఒక లిక్విడ్ ద యాన్యులర్ స్పేస్ మిడిల్ లో ఏదైతే స్పేస్ అసలు యాక్చువల్గా స్పేస్ ఎంత ఉందో చూడండి ఒకసారి DC is equal to 8 centimeters అంటే బోర్ యొక్క ఇది పిస్టన్ ఇది సిలిండర్ అనుకుంటే దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అలాగే పిస్టన్ యొక్క డయామీటర్ అంటే పిస్టన్ ఈ పిస్టన్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 7.95 సెంటీమీటర్స్ ఇచ్చాడు అంటే గ్యాప్ ఎంత ఉన్నప్పుడు ఇది నేను గ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అంటే dy is equal to 8 centimeters minus 7.9 ఓకే సో 8 సెంటీమీటర్ నుంచి సో ఇక్కడ ఉన్న గ్యాప్ ఇక్కడ ఉన్న గ్యాప్ అంటే 2 గ్యాప్స్ అన్నమాట ఓకే నేను ఒకటే గ్యాప్ తీసుకున్నాను కానీ అది యాక్చువల్గా ఎంత గ్యాప్ ఉన్నట్టు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి 7.95 సో ఎంత వచ్చింది వాల్యూ దట్ ఈస్ 0.05 సెంటీమీటర్స్ ఎంత గ్యాప్ వస్తుంది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద పిస్టన్ అండ్ సో ఈ గ్యాప్ అంటే ఎంత బై 100 వేస్తే బై 10 వేస్తే అంటే 10 అంటే 0.5 mm 0.5 mm అంటే గ్యాప్ 1 mm కూడా లేదు చాలా చిన్న గ్యాప్ ఉందంట పిస్టన్ కి సిలిండర్ అందులో ఏమి లేదు యాన్యులర్ స్పేస్ ఆఫ్ ద పిస్టన్ అంటే ఇంత సెంటీమీటర్స్ అంటే సో దట్ ఈస్ 0.5 mm అంటే ఈ గ్యాప్ లో చాలా చిన్న గ్యాప్ ఏ ఫిల్ అయ్యిందంట ఫిల్ విత్ ఆయిల్ ఆఫ్ విస్కాసిటీ 2 points ఓకేనా 2 points ఉన్న విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ దీంట్లోకి ఫిల్ అయిందంట అంటే మనం విస్కాసిటీ మన ఇంజెక్షన్ మనం వేస్తాం విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఓకేనా ఇంజిన్ ఆయిల్ వేస్తాం అది ఫిల్ అయిందంట ఇఫ్ an axial load of 10 newtons సో W is equal to ఎంత న్యూటన్ ఇచ్చాడు 10 newtons ఉన్నప్పుడు ఈజ్ అప్లైడ్ టు ఏ పిస్టన్ ఇక్కడ నుండి పిస్టన్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు 10 newtons అంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు ఓకేనా సో క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఈ పిస్టన్ యొక్క మూవ్మెంట్ ఎంత సార్లు నడుపుతున్నాడు అంటే u ఎంత సార్లు నడుపుతాడు క్వశ్చన్ మార్క్ ఓకేనా అర్థమైందా చెప్పింది ఓకేనా సో వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే పిస్టన్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి మళ్ళీ చెప్తుంది ద పిస్టన్ యొక్క డయామీటర్ 7.95 సెంటీమీటర్ ఉన్న డయామీటర్ ఉన్న ఒక పిస్టన్ 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉంది పిస్టన్ యొక్క లెంత్ ఎంత అన్నాడు 30 సెంటీమీటర్స్ ఓకేనా లాంగ్ వర్క్స్ ఇన్ ఏ సిలిండర్ లో వర్క్ చేస్తూ ఉంది ఆఫ్ 8 సెంటీమీటర్ డయామీటర్ 8 సెంటీమీటర్స్ ఉన్న డయామీటర్ ద యాన్యులర్ స్పేస్ ఆఫ్ ద పిస్టన్ ఈస్ ఫిల్డ్ విత్ an oil of viscosity 2 points సో 2 points ఉన్న విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ ఇన్ బిట్వీన్ ఈ సిలిండర్ కి పిస్టన్ కి మిడిల్ లో వాడాలి ఇఫ్ an axial load of 10 newtons
యాక్సియల్ కొంత లోడ్ అప్లై అవుతుంది పిస్టన్ మీద, ఎంత ఉందన్నాడు 10 న్యూటన్స్ ఉన్నది. ఇప్పుడు క్యాలిక్యులేట్ స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద పిస్టన్. ఈ పిస్టన్ యొక్క మూవ్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే వాడి క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ కాకుండా ఇంకో వేరే విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ యూజ్ చేస్తే అప్పుడు దీని యొక్క పిస్టన్ యొక్క ఈ 10 న్యూటన్స్ దగ్గర స్పీడ్ మారుతా లేదా? అసలు ఫ్లూయిడ్ యూజ్ చేసుకోకపోతే ఈ ఫ్రిక్షన్ కి ఈ సిలిండర్ కి పిస్టన్ కి ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అయ్యి వీక్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, త్వరగా బోర్కి వచ్చేయడం జరిగింది. ఓకేనా? సో దానికోసమే టూ పాయింట్స్ ఉన్న విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ అనేది యూజ్ చేశాడు. ఓకేనా? ఆ విస్కాసిటీ దగ్గర దీన్ని ఏమడుగుతున్నాడు అంటే క్యాలిక్యులేట్ స్పీడ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద పిస్టన్ అడిగాడు. సో మనకు అన్ని ఇచ్చాడు, డిపి ఇచ్చాడు, ఎల్పి ఇచ్చాడు, డిసి ఇచ్చాడు. సో మనకు 2 రిలేషన్స్ తెలుసు. ఆ 2 రిలేషన్స్ ఏంటంటే షియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత ఆల్రెడీ 10 న్యూటన్స్. సో దట్ ఈస్ లోడ్, ఆర్ దీన్ని ఎఫ్ కూడా అని మాట్లాడుకోవచ్చు. సో ఫోర్స్ ఎంత అన్నాడు 10 న్యూటన్స్ బై ఏరియా ఎంత ఏరియా ఆగిపోయింది, అసలు ఏరియా కాంటాక్ట్, దట్ ఈస్ లెంత్ ఇంటూ ఏరియా. సో మనం ఏరియాని ఎలా రాయొచ్చు? బై డి అని సర్కంఫరెన్స్ కాబట్టి. సో చూడండి ఒకసారి, W is equal to force per unit area, that is W 10, మనకి ఏరియా 5 into D. సో D సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి D మీటర్స్ లో 7.95 into 10 to the power of -2 by 100 as circle. అంటే 7.95 into 10 to the power of -2. L length of the component కూడా length ని కూడా మీటర్స్ లో కన్వర్ట్ 30 into 10 to the power of -2 అంటే 0.2 వస్తుంది. సో నేను సెంటీమీటర్ -2 బై 10 to the power of -2. సో వాల్యూ అంతా పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ టౌ అంటే మన వాల్యూ తెలుసు, ఎంత తెలుసు. సో దీనికంటే ముందు ఇలా కాకుండా ఈక్వల్ చేసి చేయాలి. మనకు ఇంకో రిలేషన్ ఉంది, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డో యూ బై డో వై. సో రెండు ఈక్వల్ చేయండి, దట్ ఈస్ ఎఫ్ బై ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డో యూ బై డో వై. సో ఎఫ్ బై ఏ అంటే మనకు తెలుసు ఫోర్స్ ఎంత 10 into 10 బై ఏరియా ఎంత 5d into 5d అని. దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంత 5d అదే 2πr into లెంత్. అందుకనే దీన్ని 5d ఆర్ 2πr రాయొచ్చు. d ఎంత ఇచ్చారు 7.95 into 10 to the power of -2 into L 30 into 10 to the power of -2. It is equal to mu మనకు కావాల్సిన ఇంటూ మ్యూ వాల్యూ ఎంత విస్కాసిటీ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మ్యూ చూడండి ఒకసారి, మ్యూ ఇస్ ఈక్వల్ టు 2 పాయింట్స్ ఇచ్చాడు. సో దీన్ని కన్వర్టెడ్ ఇంటూ న్యూటన్ మీటర్స్, దట్ ఈస్ 0.2 న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఒకసారి మ్యూ ఇంటూ ఎంత ఇచ్చాడు వాల్యూ. సో న్యూ వాల్యూ ఇచ్చాడు 0.2 into డో యూ బై డో వై ఎంత ఇచ్చాడు, ఎంత వచ్చింది 0.5 మీటర్ లో కన్వర్ట్ చేస్తే 10 to the power of -3 0.5 into 10 to the power of -3. సో అన్ని చేస్తే డో యూ వాల్యూ, సో నేను డో యూ వాల్యూ చూస్తాను. డో యూ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 10 into 0.5 into 10 to the power of -3 అంతేనే కదా. ఇది పక్క తీసుకెళ్తే 10 into 0.5 into 10 to the power of -3 whole by 0.5 into 7.95 into 10 to the power of -2 into 3
ఇంటూ 0.2 చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? సో మీటర్ పర్ సెకండ్స్ లో వస్తుంది. మీటర్ పర్ సెకండ్ సార్ 0. సో చూడండి ఒకసారి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి 0.3336 మీటర్ పర్ సెకండ్ 0.3336 0.3336 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో దీన్ని సెంటీమీటర్ పర్ సెకండ్ లో అంటే సో 33 దీన్ని బై 100 చేస్తే సారీ ఇంటూ 100 చేస్తే మనకి సెంటీమీటర్ లో కన్వర్ట్ అవుతుంది 36.36. సో మీటర్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం వాడి క్వశ్చన్ ఇంకా చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమడిగాడు? ద పిస్టన్ ఆఫ్ 7.95 ఉన్న పిస్టన్ దేంట్లో మూవ్ అవుతుంది అన్నాడు? ఒక సిలిండర్ లో మూవ్ అవుతుంది అన్నాడు. ఓకేనా? ఎంత లెంత్ ఉంది అన్నాడు? 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న ఒక లాంగ్ ఉన్న పిస్టన్ లో సిలిండర్ లో మూవ్ అవుతుంది. దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు 8 సెంటీమీటర్స్ డయామీటర్ ఇచ్చాడు. ద యాంగులర్ స్పేస్ ఆఫ్ ద పిస్టన్ చాలా చిన్నది, గుర్తుపెట్టుకోండి. ద యాంగులర్ స్పేస్ ఆఫ్ ద పిస్టన్ ఇస్ ఫిల్డ్ విత్ an oil of viscosity 2 points. ఈ గ్యాప్ లో ఎంత విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ ఫిల్ అవుతుంది అన్నాడు? 2 points ఉన్న పాయింట్స్. ఓకేనా? విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్ ఫిల్ అవుతుంది అన్నాడు. ఇఫ్ an axle load of 10 kilonewtons ఫోర్స్ అప్లై చేస్తే పిస్టన్ మీద లోడ్ 10 న్యూటన్స్ అప్లై చేసాడంట. చాలా క్లియర్ గా మాట్లాడాడు. ఈజ్ అప్లైడ్ where piston calculate the speed of the movement of the piston. Piston యొక్క మూవ్మెంట్ ఎంత ఉందో సార్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సో టార్క్ టౌ దట్ ఈస్ ఫోర్స్ ఫర్ మన టూ రిలేషన్ తెలుసు. అసలు మనకి ఇచ్చింది గ్యాప్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయండి. dy వాడు ఇచ్చిన సిలిండర్ యొక్క డయామీటర్ పిస్టన్ సిలిండర్ యొక్క డయామీటర్ ఉంది. పిస్టన్ యొక్క డయామీటర్ తీసేస్తే ఆటోమేటిక్ గా dy గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ లోడ్ ఇచ్చాడు. విస్కాసిటీ ఫోర్స్ లో ఇచ్చాడు కాబట్టి దాన్ని న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయండి. ఈ వాల్యూని టౌ ఈజ్ ఈక్వల్ టు మనకు రిలేషన్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని టౌ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ డో యు బై డో y అని తెలుసు. ఈ టూ రిలేషన్స్ లో సో రెండింటిని టౌ ఉంది కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తే సో మనకు డో యు మాత్రమే అన్నోన్ ఉంటుంది. ఆ అన్నోన్ మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తూ దట్ ఈస్ డో యు అంటే వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ డైరెక్ట్ వచ్చేసింది అన్నమాట. ఆ టూ రిలేషన్స్ ఈక్వల్ చేస్తే ఏంటంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ అయితే టౌ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ డో యు బై డో y. సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే we will get velocity of the piston.